అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. రేపటి నుండి మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదండి. సో ఈ రోజు నుంచి నేను దేవీ నవరాత్రులకు సంబంధించిన రెసిపీస్ అన్ని కూడా ఏ రోజు ఏం చేయాలనేది నేను బిఫోర్ డే పోస్ట్ చేస్తాను. సో రేపు ఫస్ట్ డే మనకి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతాయి. మొదటి రోజు అమ్మవారు మనకి శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అవతారం దర్శనమిస్తారు. సో ఈ రోజు మనం అమ్మవారికి సమర్పించుకునే నైవేద్యం కట్టు పొంగలి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం రెండింటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని తగిన వాటర్ అనే పోసి బాగా వాష్ చేయండి. వాష్ చేశాక ఎక్సెస్ ఉన్న వాటర్ ని వంపేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 7 కప్పులు వాటర్ పోసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అండ్ నేను చెప్పిన టిప్స్ కనుక యూజ్ చేసి మీరు ప్రిపేర్ చేసినట్టయితే మీకు ఈ కట్టు పొంగల్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్, టెక్స్చర్, కన్సిస్టెన్సీతో చాలా బాగా కుదురుతుంది. సో 7 కప్పులు నీళ్లు పోసిన తర్వాత దీని మీదకి ఒక మూత అనేది పెట్టేసి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోండి. మీకు టైం ఎక్కువ ఉంటే గంట పాటు నానబెట్టుకోవచ్చు, లేదా మినిమం టైం కనీసం 30 నిమిషాలైనా నానబెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత ఒక గెరిటతో చూసుకోండి, పప్పు బియ్యం అనేది కొంచెం నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. నేను ఈ రెసిపీలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వీడియో స్టార్టింగ్ లో చిన్న క్లిప్ లో యాడ్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి, మీకు రిఫరెన్స్ కోసం హెల్ప్ అవుతుంది. కొన్ని మిరియాలు, మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. నేను ఇక్కడ మిరియాలు క్వాంటిటీ తక్కువ వేశాను, ఎందుకంటే నేను ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మిరియాల పొడి కూడా యూజ్ చేశాను. మీరు మిరియాల పొడి ఇష్టపడకపోతే మిరియాల క్వాంటిటీనే కొంచెం పెంచుకోండి. ఇప్పుడు గరిటె హెల్ప్ తో మరొకసారి కలుపుకుని ఈ గిన్నెని ప్రెషర్ కుక్కర్ లో పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోండి. ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక ఆ గిన్నెని కుక్కర్ నుంచి రిమూవ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేసాను. నేను కంప్లీట్ గా నెయ్యితో వేస్తే కొంచెం వెగుటుగా అనిపిస్తుందని చెప్పి నేను నూనె నెయ్యి కాంబినేషన్ తో యూజ్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే కంప్లీట్ గా నెయ్యి యూజ్ చేసుకోవచ్చు, ఆరల్స్ కంప్లీట్ గా నూనె యూజ్ చేసుకోవచ్చు, ఆరల్స్ నేను చూపించిన విధంగా కాంబినేషన్ ఆఫ్ నెయ్యి నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బాగా సన్నగా తురుముకున్నటువంటి అల్లం తరుగు, కొంచెం ఇంగువ, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసి బాగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి. మనం అమ్మవారికి పెట్టే కట్టు పొంగల్ నైవేద్యం రెసిపీలో ఖచ్చితంగా ఇంగువ అనేది వేయాలండి. అప్పుడు మాత్రమే మనకి ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా గుడిలో పెట్టే కట్టు పొంగల్ ప్రసాదం లాగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇందాక నేను చెప్పినట్టు మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని తుంపుకుని వేసుకున్నాను. ఇందాక మీరు పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, ఆ ఘాటుని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మిరియాల పొడి, ఎండుమిరపకాయలు అనేవి వేసుకోండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. మీన్ వైల్ మనకి రైస్, పెసరపప్పు 2 కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఒక గెరిట్ హెల్ప్ తో జెంటిల్ గా మెదుపుకోండి, బాగా మెత్తగా ప్యూరీ లాగా చేసేయద్దు, కొంచెం మెదుపుకోండి. మెదుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఇందాక మనం పోపు పెట్టుకున్న ప్యాన్ లోకి వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇందాక నేను పోపు పెట్టినప్పుడు మినపప్పు కూడా వేసానండి, సారీ అక్కడ మిస్ చేశాను చెప్పటం. సో ఈ పోపుని ఇక్కడ బాగా పట్టించండి. ఇప్పుడు ఈ ప్యాన్ లోనే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ రెసిపీని కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్ లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, డిన్నర్ లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని డైరెక్ట్ గా ఇలాగే తినేసేయచ్చు, లేదా పొంగల్కి ఎప్పుడు కూడా మంచి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే సాంబార్. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.